రాజ్య ప్రియ సార్వభౌమ శ్రీరామ సీతారామ. అయ్యో అమ్మా అమ్మా వాటర్ మొహమే చల్లండి తొందరగా. జ్యోతి ఏమైంది? ఇక్కడ ఒక అమ్మగారు కళ్ళు తిరిగి పడిపోయారమ్మా. అవునా? ఏమైందమ్మా? కళ్ళు తిరిగాయి. లేవండమ్మా మెల్లిగా. వద్దులేమ్మా, నేను కాసేపు ఇక్కడ కూర్చుంటాను. కాసేపు ఆగాక వెళ్తాను. నువ్వు వెళ్ళు. పర్వాలేదమ్మా. పర్వాలేదు, నువ్వు వెళ్ళు. అయ్యో, ఏమైంది జ్యోతి? ఎవరికో కళ్ళు తిరిగినట్టున్నాయమ్మా. కింద కూలబడిపోయింది. అయ్యో పాపం, మరి వదిలేసి వచ్చావి? ఆవిడే వెళ్ళిపోమ్మన్నారమ్మా. సరే పద. వెనక నుంచి చూస్తే అచ్చం అమ్మలాగే ఉంది. పాపం అమ్మ ఎలా ఉందో. మీనాక్షి, మీనాక్షి! ఓ మీరా? మేయర్ ఉమాదేవి గారు నమస్కారం అండి. చిన్నవాళ్ల జీవితాల్లో చిచ్చు పెట్టి పెద్దవాళ్లకి నమస్కారాలు పెడితే చేసిన పాపాలు పోవండి. ఇప్పటి వరకు పెట్టిన గొడవలు చాలేదా ఇలా వచ్చారు? మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు.
మీరు మీ వయసుకు తగ్గట్టు పెద్దరికంగా మాట్లాడితే గౌరవంగా ఉంటుంది. మీరెంతో ఉన్నతమైన పదవిలో ఉన్నారు. మీరు మీ హోదాకి తగ్గట్టు ప్రవర్తించుంటే నేను నా వయసుకు తగ్గ మాటలే మాట్లాడేవాణ్ణి. నేనేం చేశానని అలా మాట్లాడుతున్నారు? నాకన్నీ తెలుసండి. మీ అబ్బాయి వల్ల అను జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. ఇప్పుడు జై జీవితం కూడా ప్రశ్నార్థకమైంది. తీసుకెళ్లి దాచిపెట్టి ఏమీ తెలియనట్టు ప్రవర్తిస్తున్నారు. మీరీ నేరాన్ని దేవు మీదకి నెడుతున్నారు. మీరు చేసిన పనుల వల్ల ఆ భార్యాభర్తల మధ్య గొడవలు ఇంకా ఎక్కువైపోయాయి. కనీసం దేవ్ మొహం చూడ్డానికి కూడా మీనాక్షి ఇష్టపడట్లేదు. ఇవేనా మీ పదవికి తగ్గ పనులు? ఇదేనా మీ హోదాకి తగ్గ ప్రవర్తన? చూడండి, మీరు నిజంగానే నిజాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు మీరు చెప్పిన నిజాలు చాలు, తెలియజేసిన నిజాలు చాలు. ఇంకేం చెప్పక్కర్లేదు. మీకు దండం పెడతాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఈ ఇంటికి ఇంకెప్పుడూ రాకండి. బాబాయ్, ఏంటి బాబాయ్ ఇది? ఏం మాట్లాడుతున్నారు? అమ్మా, అది మీరింకేం మాట్లాడకండి బాబాయ్. క్షమించండి ఉమాదేవి గారు. బాబాయ్ అలా మాట్లాడినందుకు నేను క్షమాపణ అడుగుతున్నాను. పర్వాలేదు మీనాక్షి, ఆయన అలా మాట్లాడడంలో తప్పు లేదు. పరిస్థితులన్నీ తప్పు మేమే చేసినట్టు చూపిస్తున్నాయి. ఆధారాలు లేకపోయినా అనుమానాలన్నీ మా మీదే ఉన్నాయి. అందుకే ఆయన అలా మాట్లాడారు. నేనిప్పుడిక్కడికి వచ్చింది కొత్తగా ఇంకో ఆరోపణ చేయడానికి కాదు, మీ మధ్య ఇంకా గొడవలు పెంచడానికి కాదు. మేం చేసిన ఆరోపణలకి ఆధారాలు చూపించడానికి, మేం తప్పు చేయలేదని నిరూపించడానికి. ఏంటండి మీరు చెప్పేది? అవును మీనాక్షి, దేవ్ జైని ఎక్కడ దాచాడో తెలుసుకున్నాను. నా కళ్ళతో నేనే జైని చూసొచ్చాను. ఏంటి? జైని కిడ్నాప్ చేసింది ఆయనేనా? ఇది నిజమేనా? నిన్ను తీసుకెళ్లి నీకు చూపిద్దామని నేను ఇక్కడికొచ్చాను. ఉమాదేవి గారు పదండి, నేను వెంటనే జైన్ చూడాలి. పదండి. త్వరగా వెళ్దాం. అమ్మా మీనాక్షి, ఆగమ్మా. నువ్వెక్కడికి వెళ్ళొద్దు. ఈవిడేదో కట్టుకథలు చెప్తున్నారమ్మా. నిన్ను నమ్మించాలని చూస్తున్నారు. మళ్ళీ ఏదో పన్నాగం పన్నుతున్నారు. నీకు కూడా ఏదో హాని తలపెట్టాలని. బాబాయ్, దయచేసి మీరలా మాట్లాడకండి. ఆయన గురించి నాకు పూర్తిగా తెలుసు. రుజువు కూడా ఉందని ఉమాదేవి గారు అంటున్నారు కదా. మమ్మల్ని వెళ్ళనివ్వండి బాబాయ్, ఆపకండి. ఉమాదేవి గారు పదండి. చూడండి, మీరు మా గురించి అలా మాట్లాడినందుకు నాకు బాధగా లేదు. ఎందుకంటే మీరు మీనాక్షికి వాసుదేవ్కి శ్రేయోభిలాషులు కాబట్టి అలా మాట్లాడారని అర్థం చేసుకున్నాను. కానీ మీరు నిజంగా మీనాక్షి మంచి కోరేవారే అయితే ఒక పని చేయండి. దేవి ఈ పని చేశాడని నిరూపించడానికే నేను మీనాక్షిని తీసుకెళ్తున్నాను. అది నిరూపించాక దేవ్ తన తప్పు నుంచి తప్పించుకోవడానికి ఇంకో ప్రయత్నం చేస్తాడు. అలాంటి ప్రయత్నాలు చేయనివ్వకుండా ఆపండి చాలు. మీనాక్షి జీవితానికి చాలా మేలు చేసిన వారవుతారు. దేవులో మంచి మార్పు తీసుకొచ్చిన వాళ్ళవుతారు. వాళ్ళిద్దరూ కలవడానికి ఒక దారి చూపిన వారవుతారు. ఈ ఒక్క పని మాత్రం చేయండి చాలు. పద మీనాక్షి. ఏంటి, దేవే నిజంగా ఈ పని చేసినట్టు చెప్పి తీసుకువెళ్తోందేంటి? వెంటనే ఈ విషయం వాసుదేవ్కి చెప్పాలి. జై దొరికేశాడు. ఈ నేరం దేవ్ చేశాడని ప్రూవ్ చేస్తే ఇక అన్నయ్యకే ప్రాబ్లం ఉండదు. మేడం, జై ఎక్కడున్నాడో తెలిసిందా? తెలిసింది రాము గారు. అమ్మ వెళ్ళి చూసింది. మీనాక్షిని తీసుకెళ్లి చూపిస్తానని మీనాక్షి దగ్గరికి వెళ్ళింది. ఇంకంతా అమ్మ చూసుకుంటుంది. జై కనిపించిన హ్యాపీనెస్ అనూప్ చెప్దాం. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే మేడం, చెప్పండి. అను, 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 అను.
ఎక్కడికి వెళ్ళుంటుంది? అను అను రాము గారు, ఏంటి మేడం? అను తన గదిలో లేదు. వెనక లాన్లో ఏమైనా ఉందేమో చూసొస్తాను. ఆ, వెనక లాన్లో కూడా లేదు మేడం. ఎక్కడికి వెళ్ళిపోయింది? సెక్యూరిటీ! అను బయటికి వెళ్ళిందా? లేదమ్మా, మీరు బయటికి వెళ్ళిన తర్వాత ఇంకెవరు బయటికి వెళ్ళలేదమ్మా. వెళ్ళలేదా? మరి ఇంట్లో కూడా లేదు. ఏమోనమ్మా, తెలీదు. మీకు తెలియకుండా ఇంట్లో లేకుండా అను ఏమైనట్టు? మీరు సరిగ్గానే చూస్తున్నారా? చూస్తూనే ఉన్నామమ్మా, ఎవరు బయటికి వెళ్ళలేదు. మరి ఏమైంది? ఎక్కడికి వెళ్ళింది? ఎలా వెళ్ళింది? ఒకవేళ జ్యోతికి తను జరిగిందంతా చెప్తే జ్యోతి ఏమైనా హెల్ప్ చేసి అనుని బయటికి తీసుకెళ్ళిపోయిందా? నో, అలా జరగడానికి వీలేదు. రాముగారు పదండి. ఏంటి, ఉమాదేవి నిజంగానే జైని దేవు దగ్గర చూసిందా? నిజంగా దేవే జైని తీసుకెళ్ళాడా? నిజంగా దేవే గనక ఈ పని చేసుంటే మీనాక్షి వాసుదేవిని ఇంకెప్పటికీ క్షమించదు. బాబు, బాబు, నీకోసమే వస్తున్నాను బాబు. నా కోసం ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడినిగా. నా ఫోన్ పాడైంది బాబు. బయట నుంచి చేద్దామంటే నీ నెంబర్ లేదు. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి బాబు. ఏంటంత ఇంపార్టెంట్ విషయం? ఇప్పుడు మీతో ఈ విషయం మాట్లాడకపోతే బహుశా మీనాక్షి మీతో జీవితాంతం మాట్లాడకపోవచ్చు. ఇప్పుడు నేను మిమ్మల్ని కలవకపోతే మీనాక్షితో పిల్లలతో కలిసి ఉండాలనే మీ కోరిక జీవితాంతం తీరకపోవచ్చు. ఏంటండి ఏమంటున్నారు మీరు? ఏంట విషయం? జై ఎక్కడున్నాడు బాబు? ఆ, అదే జై కోసం వెతుకుతున్నాను, ఇంకా దొరకలేదు. దొరకలేదా? మీరు వెతకట్లేదా? లేదంటే వెతకాల్సిన అవసరం లేదా? ఏంటండి ఏమంటున్నారు మీరు? ఇవి నేనన్న మాటలు కావు బాబు, ఆ ఉమాదేవి అన్న మాటలు. ఇందాక ఉమాదేవి మా ఇంటికొచ్చి మీనాక్షితో అన్న మాటలు బాబు. ఉమాదేవి నిన్నే మా ఇంటికొచ్చి ఇలాగే మాట్లాడింది. మీనాక్షి వచ్చి నన్ను అడిగింది. ఇప్పుడు మీరు అడుగుతున్నారు. అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? అనుకోవడం కాదు బాబు, ఆందోళన పడుతున్నాను. వాళ్లకొచ్చిన అనుమానం నిజమవ్వకూడదని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఆవిడిది ఒట్టి అనుమానమే అనుకున్నాను. కాని ఆవిడొచ్చి జైని చూశానని చెప్పాక అందులో నిజమెంతుందో తెలియక అయోమయంలో ఉన్నాను బాబు. ఉమాదేవి జైని చూసిందా? తను చూడ్డమే కాదు బాబు, మీరెక్కడ దాచిపెట్టారో చూపిస్తాను రమ్మంటూ మీనాక్షిని కూడా తీసుకెళ్ళింది. మీనాక్షిని తీసుకెళ్ళిందా? అవును బాబు, తీసుకెళ్ళింది. అయినా మీరెందుకు బాబు అంత కంగారు పడుతున్నారు? నేనెందుకు కంగారు పడతాను? బాబు, జైని కిడ్నాప్ చేసింది నిజంగా మీరు కాదు కదా బాబు? నేనెందుకు కిడ్నాప్ చేస్తాను? నా కొడుకు నేనెందుకు ఎత్తుకుపోతాను? మీరు కాకూడదనే నా కోరిక, నా ప్రార్థన. కానీ మీరే గనక ఈ పని చేసుంటే మాత్రం జరగబోయే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి బాబు. అవును బాబు, మీనాక్షికి మీరంటే ఎంత కోపం ఉన్నా, ఎక్కడో మనసు లోతుల్లో మీరంటే మిణుకు మిణుకుమంటూ వెలుగుతున్న కోరంత ప్రేమ కూడా ఉందన్న నమ్మకం. మీరిద్దరూ ఇంకా కలుస్తూ ఉండడానికి, భవిష్యత్తులో కలుసుకోగలమనే ఆశ మీలో ఇంకా బ్రతికుండడానికి కారణం సన్నటి తీగలాంటి ఆ ప్రేమేనని అనుకుంటున్నాను బాబు. ఇప్పుడు మీరు గాని నిజంగా ఈ పని చేసుంటే మీ బంధాన్ని బలంగా చేయాల్సిన ఆ బలహీనమైన తీగ తెగిపోతుంది. మిణుకు మిణుకుమంటున్న ఆశాదీపం ఆరిపోతుంది బాబు. మీ మధ్య దూరం శాశ్వతమైపోతుంది. మీ ఆశ అడియాసవుతుంది. నేను మీకోసం వచ్చింది మీరీ పని చేశారో లేదో తెలుసుకోవాలని కాదు బాబు. చేసుంటే జరగబోయే పరిణామాలేమిటో తెలియజెప్పాలనొచ్చాను. ఎందుకంటే ఈ ప్రపంచంలో మీరిద్దరూ కలిసి ఒకటిగా జీవిస్తుంటే చూడాలనుకునే వాళ్లలో మొదటి వ్యక్తిని బాబు నేను. అందుకే మీరే తప్పు చేయకూడదని, మీలో నాకు కనిపించిన మంచితనాన్ని
మీనాక్షికి కనిపించేలా చెయ్యాలని, మీ బంధాన్ని శాశ్వతం చెయ్యమని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను బాబు. ఇప్పుడు ఉమాదేవి మీనాక్షికి జైని చూపిస్తానని తీసుకెళ్ళిందంటే ఖచ్చితంగా ఉమాదేవికి జై ఎక్కడున్నా తెలిసి ఉంటుంది. మీనాక్షి అక్కడికి వెళితే జైతో పాటు రవిని కూడా చూసేస్తుంది. అప్పుడు ఈ కిడ్నాప్ నేనే చేశానని మీనాక్షి నమ్ముతుంది. నో, అలా జరగడానికి వీల్లేదు. ఏంటి బాబు, ఏంటి సడన్ గా డల్ అయిపోయావు? అమ్మని చూడాలనుంది రవి గారు. కంగారు పడకు జై, ఖచ్చితంగా మనం ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోదాం. టైం చూసుకుని వాళ్ళని ఏమార్చి అప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. కానీ అప్పటి వరకు అమ్మ ఎలా ఉంటుందో, ఎంత బాధపడుతుందో. అసలే అను కూడా దూరం అయిపోయింది. ఇప్పుడు నేను కూడా దూరంగా ఉన్నాను. అసలు ఎక్కడున్నానో, ఎక్కడికి వెళ్ళానో, ఏమయ్యానో, ఎలా ఉన్నానో తెలియక అమ్మ ఏమైపోతుంది రవి గారు. అమ్మ దగ్గర నుంచి దూరంగా ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు ఇలా దూరం అయితే అమ్మ తట్టుకోలేదు రవి గారు. పాపం ఏడుస్తూ ఉంటుంది. బాధపడకు జై, ప్రతి మనిషికి కష్టం వస్తుంది. వచ్చిన కష్టం మన వెంటే ఉండిపోదు, మళ్ళీ మంచి కూడా వస్తుంది. అది వచ్చాక కష్టాలన్నీ పోయి అందరం కలిసి హ్యాపీగా ఉంటాం. లేదు రవి అంకుల్, నేను తప్పించుకుని వెళ్ళిపోయినప్పుడే అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది. అసలు అమ్మ గురించి నేను తప్పించుకున్నాను, కానీ దొరికిపోయాను. నాకు ఇక్కడ ఒక్క సెకండ్ కూడా ఉండాలనిపించడం లేదు. జై శ్రీరామ్. వచ్చారా స్వామి? మళ్ళీ ఆకాశవాణి మొదలైంది. నాన్న జై, నువ్వు మామూలుడు కాదు నాన్న. ఇప్పటి వరకు సెంటిమెంట్తో బాధ పెట్టావు, ఇప్పుడు భయపెడుతున్నావు. ఎంతలో ఎన్ని వేరియేషన్స్ చూపిస్తున్నావు బాబు. ఏంటి స్వామి, నేను పిలవకుండానే వచ్చారు? నువ్వు బాధపడుతుంటే చూసి తట్టుకోలేక నీకు శుభవార్త చెప్దామని వచ్చాను. శుభవార్త ఏంటి స్వామి అది? నువ్విక్కడి నుంచి బయటపడే సమయం ఆసన్నమైంది బాలక. అవునా స్వామి? ఎప్పుడు స్వామి? ఎప్పుడు బయటపడతాను? మరికొద్ది సేపట్లో నువ్విక్కడి నుంచి బయటపడతావు బాలక. థ్యాంక్స్ స్వామి, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఆనందం నీ మొహంలో చూడాలనే వచ్చాను. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది బాలక. నా సంతోషాన్ని నా స్వామితో పంచుకోవాలి. వెళ్తాను బాలక. స్వామి వెళ్ళిపోతారా? మరి మీరు వెళ్ళిపోతే నన్ను ఎవరు తీసుకెళ్తారు? నిన్ను తీసుకెళ్లేవాళ్ళు వేరే ఉన్నారు బాలక, వాళ్లే తీసుకెళ్తారు. సరే స్వామి, మీరు వెళ్ళండి. జై శ్రీరామ్. ఏంటి రవి అంకుల్ అక్కడున్నారు?
ఎక్కడున్నా బతికే ఉన్నాను కదా నాయనా, అదే సంతోషం. బతకడం ఏంటి రవి గారు, ఇక్కడ నుంచి బయటపడతాం కూడా. బయటపడతామా అంటే మళ్ళీ ప్లాన్ ఏమన్నా వేసావా? మనం ఇప్పుడు ఏ ప్లాను చేయక్కర్లేదు, ఏ ప్రయత్నము చేయక్కర్లేదు. ఖచ్చితంగా మళ్ళీ ఏదో ప్లాన్ చేశాడు. ఇంతకు ముందేమో పారిపోయాడు, ఇప్పుడు తీసుకెళ్లిపోతానంటున్నాడు. ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ముందు వెంటనే సార్కి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాలి. ఎక్కడికి వెళ్ళిపోయారు? వస్తుంటా. ఇంతసేపు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయవేంటి? ఏమైంది సార్? ఉమాదేవికి జై ఎక్కడున్నాడో తెలిసిపోయింది. సార్ ఉమాదేవి మీనాక్షిని తీసుకుని అక్కడికే వస్తుందంట.